గత నెల 7వ తేదీన భౌరంపేటలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భౌరంపేటలోని సోమేశ్వర జ్యువెలరీ షాప్ పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ను అద్దెకు తీసుకొని రాత్రి పక్క దుకాణంలోకి రంధ్రం చేసి దుకాణంలో నుంచి దాదాపు 15 కిలోల వెండిని దొంగలించారు. ఉదయం షాపుకు వచ్చి చూసిన యజమాని షాప్ గోడ పగలగొట్టి ఉండటం, షాపులో ఉన్న దాదాపు 18 కిలోల వెండి కనిపించకుండా పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించి బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ విజువల్స్ ఆధారంగా నిందితులు రాజస్థాన్కు చెందిన చేతన్ ప్రకాష్, రియా, సిరాజుద్దీన్, కాలుకాగా, కాలురాములుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో 6 మంది నిందితులను దొంగతనంలో పాల్గొన్నట్లు గుర్తించి బెంగళూరులో విక్రయించిన 3.5 కేజీల వెండి ఆభరణాలతో పాటు మొత్తం 15 కిలోల వెండి వస్తువులు, బొలేరో వాహనం, దాదాపు 4 అడుగుల ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు ఆల్ నాథురామ్, మహేందర్, జై తరుణ్ గోవింద్ ఆచూకీకై గాలిస్తున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అద్దెదారునికి అద్దె ఇచ్చే ముందు భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా ఉండటానికి ముందుగా అద్దెదారు నుంచి పత్రాలను స్వీకరించి అతని స్వస్థలం మరియు అతని స్థానాన్ని ధృవీకరించుకోవాలని అడిషనల్ డీసీపీ అన్నారు. అది ఎంత వస్తుంది మొదల ఎంత మంచి తీసుకున్నా అది ఇట్లా పెడతావా? నేను స్కూల్కి వస్తాను చేసారంట మధ్యలో ఉండాలి. సార్ మనం కస్టడీ తీసుకున్నాం ఇది ఆల్రెడీ రిమాండ్ చేసి అరెస్ట్ రికవరీ కరో కస్టడీ 7-8 అర్ధరాత్రిలో మన దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సోమేశ్వర జ్యువెలరీ షాప్లో ఒక దొంగతనం జరిగింది. అందులో ఏంటంటే ఆ ఓనరును కలిసి కొంతమంది రాజస్థాన్కి చెందిన వాళ్ళు దాని పక్కన ఖాళీగా ఉన్నటువంటి షటర్ను కిరాయికి కావాలని అడుగుతారు. దాన్ని కిరాయికి తీసుకొని క్లీన్ చేసుకుంటామని చెప్పి రాత్రి ఆ గోడను బద్దలు కొట్టి అక్కడ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి దాదాపుగా 15 కిలోల వెండి ఆభరణాలు ఇవన్నీ అవే తీసుకొని పారిపోతారు. అయితే అక్కడ బంగారు వస్తువులు కూడా దాదాపుగా
20 తులాల వరకు ఉన్నది. కానీ అది ట్రై చేసినారు కానీ ఆ లాకర్ ఓపెన్ కాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత మన ఏసీపీ మేడ్చల్ గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్హెచ్ఓ దుండిగల్, బాలరెడ్డి డిఐ దుండిగల్, తర్వాత సిసిఎస్ నుంచి డాల్ నాయుడు ఇన్స్పెక్టరు మరియు వాళ్ళ ఎస్ఐ శంకరు, వీళ్ళందరూ కూడా టీములుగా ఏర్పడి టెక్నికల్ ఎవిడెన్సు, ఫిజికల్ ఎవిడెన్సు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. అయితే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక అతన్ని పట్టుకొని మనం దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. ఒకడు రిసీవరు. ఈ 6 ముగ్గురిని మనం అరెస్ట్ చేసినాము. దీంట్లో చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్, కాలురామ్, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసినాము. కాలురామ్ దగ్గర ఇంట్లోనే మొదట 3.5 కిలోలు మనం రికవరీ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరిగింది. తర్వాత వీళ్ళని మళ్ళీ ఈ చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్ను